దేవుని నామానికి వందనాలు. మరి యొక్క పునరుద్ధాన దినమున మనమందరము కూడా ఇటు రీతిలో దేవుని మహాకృపను బట్టి అందరూ కూడా సురక్షితముగా క్షేమంగా ఉండాలని మేము తలుస్తూ ఉంటున్నాం. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మన ప్రార్థనలు కూడా మిమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడి మహాకృపను బట్టి ఈ పునరుద్ధాన దినంలో గొప్ప విడుదల కలిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ లాక్డౌన్ విషయంలో కూడా చాలా మంది మరి సంఘాలు తెరవక, మందిరాలు తెరవక అనేక మంది యూట్యూబ్ ద్వారా, ఈ గూగుల్ మీట్ ద్వారా ఇంతవరకు కూడా దేవుడు చక్కగా మనందరితో మాట్లాడి మన యొక్క హృదయాలు తడివి మరి మనము అందరం కూడా నిరీక్షణ కలిగిన వారుగా మరి ఇంతవరకు అనేకమైనటువంటి వాక్యాలు దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో దేవుడు మరి ఈ యొక్క పునరుద్ధాన దినంలో మా అందరితో కూడా దేవుడు మాట్లాడబోతా ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క మరి గూగుల్ మీట్ లో ఉన్న వారికి, అలాగే యూట్యూబ్ లో చూసినటువంటి మరి అనేక మంది స్నేహితులకి, మరి రక్త సంబంధులకు, అలాగే సంఘస్థులు విశ్వాసులకు, అలాగే సేవకులకు, సేవకురాలకు అందరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియజేసుకుంటా ఉంటున్నాం. ఈరోజు చాలా మరి దేవుడి యొక్క 6వ మాసములో మరి ఈ పునరుద్ధాన దినంలో మనందరినీ కూడా సురక్షితముగా తన యొక్క సజీవుల రెక్కల క్రింద మనల్ని కాచి దాచి కాపాడారు. కాబట్టి మనం ఆయనకి కృతజ్ఞతలు చెల్లించుకోవాల్సిన వారుగా ఉన్నాం. మరి ఈ సమయంలో అనేకమైనటువంటి గతించిన కాలంలో అనేక మంది సేవకులు మరి నిద్రించి ఉన్నారు. అనేక మంది సేవకులు మరి కుటుంబాలు ఆదరణ కలిగేటట్లుగా మనమందరము కూడా ప్రార్థన చేసి ఉన్నాం. అయితే దేవుడు మహాకృపను బట్టి మరి ప్రతి ఒక్క విషయంలో కూడా మనకి సహకారములు దేవుడు అందిస్తూ అనేక మంది ద్వారా దేవుడు ఉపచారములు చేస్తూ మరి మనందరినీ కూడా తన యొక్క మహిమతో నింపినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి చాలా మంది కుటుంబాలలో కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ప్రతి విషయంలో కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన వారులారా, దేవుడి యొక్క మహాకృపను బట్టి, దేవుడు చేస్తున్నటువంటి ఉపచారమును బట్టి ఒకవేళ ఈ సమయంలో మనకందరికీ కూడా చాలా మంది విషయంలో కూడా చాలా దెబ్బలు తగిలాయి, చాలా శ్రమలు కలిగాయి, చాలా కుటుంబాలలో అనేకమైనటువంటి మరి నష్టాలకి గురయ్యారు. దేవుడు చెప్తా ఉంటున్నాడు, ఈరోజు తన యొక్క వాక్య దారంలో మనందరినీ కూడా ఆయన మరి కొన్ని విషయముల ద్వారా మనతో మాట్లాడలాగున మనమందరం కూడా శ్రద్ధ కలిగి విందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా మరొకసారి మీ సన్నిధానంలో మేమందరము కలిసి నీ నామాన్ని స్తుతించుటకు, గణపరచుటకు, మహిమపరచుటకు గొప్ప అవకాశాన్ని మాకందరికీ, మా సంఘస్థులకు, నా తండ్రి ప్రభువా, అయ్యా మా కుటుంబానికి, దేశానికి మీరు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. ఇంకో నా తండ్రి సమయంలో నీ యొక్క పరిశుద్ధ గ్రంథములో కొన్ని లేఖనములు నా తండ్రి ప్రభువా మేము ధ్యానించుటకు, తెలుసుకుంటకు నా తండ్రి ఈ సమయాన్ని మాకు ప్రత్యేకపరిచి అయ్యా మాకును మా సంఘాలకు ఇచ్చినటువంటి విధానం బట్టి మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నీ మాట విని దాని ప్రకారంగా మేము జీవించేవారుగా, నీ మాట ద్వారా, నీ వాక్యము ద్వారా మా జీవితాలు నా తండ్రి ప్రభువా నీలో అలమర్చుకుంటకు నా తండ్రి మరి సత్య మార్గంలో మేము జీవించుటకు అయ్యా మాకందరికి నేర్పించమని మా ప్రభు రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అయితే మన గత రాత్రి కొన్ని విషయాలు విజ్ఞాపన ప్రార్థనలు నేర్చుకుని ఉన్నాం. మరొకసారి కొన్ని విషయాలు దాని విషయంలో మనం ధ్యానించుకుందాం. మన ప్రతి ఒక్క రంగాల్లో కూడా నిజముగా
ప్రతి రంగాల్లో కూడా మరి వ్యాపారం కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఏమండి చాలా మరి కష్టాలుగా, నష్టాలుగా, శిక్షలుగా అనేకమైనటువంటి దెబ్బలు మనకు తగులుతూ ఉంటున్నాయి నిజముగా. అయితే దెబ్బలు దేని గురించి వస్తున్నాయంటే మనకి బాగా తెలుసు. కొంతమంది వ్యతిరేకత, కొంత దేశంలో కలత, కొంత దేవునికి ఇష్టం లేని క్రియల చేత అనేక మంది నిజముగా మరి యొక్క కాలగర్భంలో కలిసిపోతా ఉంటున్నారు. ఇష్టమైన వారు, ఇష్టమైన వారు, ఇష్టలేని వారు అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ కాలగర్భంలో కలిసిపోవలసిందే. అయితే మనం ఎంతవరకు దేవుని యొక్క సన్నిధిని వెతికేవారుగా ఉన్నాం? ఈ రోజున దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియ సంగమా, చూడండి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి 5వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే ప్రియ సంగమా, 5వ అధ్యాయము మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు చాలండి, ఇందు నిమిత్తము అని జరగపోయిన కాలం గురించి మరలా మనకు చెప్తా ఉంటున్నాడు దేవుడు. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో మనం గ్రహించాలి. ప్రభు చిత్తాన్ని గ్రహించేవారుగా మనం ఉండాలి. ప్రియ సంగమా, దేవుని యొక్క చిత్తము ఎవరైతే గ్రహిస్తారో, దేవుని యొక్క చిత్తము అనగా, దేవుడి చిత్తము అనగా అంటే చిత్తము అనగంటే మనము ఆయన చిత్తంలో ఉండాలి. అంటే ఆయన జీవించిన కాలమంతా కూడా నిజంగా ఆయన జీవించినటువంటి ప్రతి విషయంలో, ప్రతి చేసిన ఉపచారములు బట్టి, అద్భుతాలు బట్టి, ఆశ్చర్యకారాలు బట్టి మనకి బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి మరి కార్యాలు ఉన్నాయి. అయితే అన్ని మనం గ్రహించి మనం అలమర్చుకోవాలి. మన జీవితంలో అలమర్చుకుంటే మరి మనం గ్రహించుకుంటే అండి నిజముగా మనకి ఆ యొక్క గ్రహింపు ఉంటే మనం నిజముగా మరి మనకి దెబ్బలు గాని, లేకపోతే అనేక కష్టాలు, నష్టాలు గాని, మనకి కక్షలు గాని మన మీదకి రావని దేవుడు చెప్తా ఉంటున్నాడు. అయితే మనలో ఉన్నటువంటి ఈ కక్షలు అంటే చెడుతనము, లేకపోతే కొన్ని సార్లు మనకి ఒక్కొక్కసారి దెబ్బలు తగులుతా కూడా ఉంటాయి. అందుకే చెప్తాడు కదా, దావీదు కీర్తన అంటాడు కదా, నా యొక్క దుడ్డు కర్ర దండము ఆదరించును. అంటే ఆదరిస్తుంది, ఒక్కొక్కసారి కూడా ఏం చేస్తుందంటండి కొడతా కూడా ఉంటుంది. ప్రియ సంగమా, కాబట్టి మనము దేవుని యొక్క చిత్తములో ఉంటే మనకి దేవుడు ప్రతిదీ కూడా అనుగ్రహించి శక్తిని గాని, బలం గాని, ఆరోగ్యాన్ని గాని ఆయన ఇచ్చేటటువంటి మరి అనుగ్రహమే. కాబట్టి ఆయన చిత్తము మన పట్ల ఎలాగున్నదో, ఆయన పట్ల మనకి ఎలాగున్నదో, మన పట్ల సంఘానికి ఎలాగుందో, సంఘాన్ని పట్ల దేశానికి ఎలాగుందో, దేశానికి పట్ల ఆ సేవకులకి, సేవల పరిచర్యకి ఎలా ఉన్నదో నిజంగా మనం గ్రహించుకోవాలి. కొన్ని విషయంలో గ్రహింపు హృదయము మనకి ఉండాలి. ప్రియ సంగమా, కాబట్టి ఈ రోజున మనము చూడండి సామెతల గ్రంథము 20 అధ్యాయం 30 వచనంలో కూడా చూడండి, 20 అధ్యాయం 30 వచనంలో ఒక మాట ఉన్నది, గాయములు చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనమును తొలగించును. గాయములు చేయు దెబ్బలు అంటే గాయములు చేయు దెబ్బలకు ఒక్కొక్కసారి మన హృదయాన్ని గాయాలు చేస్తాయి. ఏమండి, గాయాలు చేస్తాయి. గాయము అనగా కాలికి తగినటువంటి గాయము కాదు, మన పడిపోయే గాయము కాదు. అంటే గాయాలు చేయే దెబ్బలు ఒక్కొక్కసారి మన హృదయాన్ని కూడా చేస్తున్నట్లుగా ఇక్కడ చెప్తా ఉంటున్నాడు. సామెత గ్రంథంలో సొలొమోను గారు మరి ఈ మంచి వర్తమానము చెప్తా ఉంటున్నాడు. గాయములు చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి, అంతరంగం అంటే ఈ లోపలలోకి చొచ్చి చెడుతనము తొలగించును. ఎప్పుడైతే నువ్వు గాయపరుస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క చిత్తము నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నీకు గాయాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అప్పుడు ఎప్పుడైతే నీ హృదయములో అవి నువ్వు గ్రహించావో అవి చెడుతనాన్ని తొలగిస్తాయటండి. నిజంగా యోబు మనకి భక్తుడు మనకి తెలుసు కదండి. మనకి ఆ యోబు భక్తుడు మరి చాలా దేవుడి యందు నిలకడగా ఉండి
ఆయన దేవుని యందు స్నేహితుడిగా ఉండి నిజముగా ఆయన ఎన్నో దెబ్బలు తగిలే. నిజంగా ఆ ఉన్న ఆస్తి పోయింది, ఎవరిని ఉన్న ఆ పిల్లలు పోయారు, కుటుంబం పోయింది, అనేకమైన ఆస్తి పశు సంపద అంతా కూడా మన నాశమైనట్లుగా మనకు తెలుసు. అయితే తుది శ్వాస వరకు ఆయనకి ఇంత ముండ్ల కురుపులు వచ్చినప్పటికీ శరీరం అంతా మరి ఆ కురుపులతో బాధపడుతూ రోధిస్తూ అయినప్పటికీ దేవుని దూషించలేదు. నిజంగా ఆ గాయాలు దెబ్బలు అటువంటి ముళ్ళ కొలుపులు ఉన్నాయి, కానీ తన యొక్క అంతరంగంలో ఉన్నారండి నిజమైన దేవుడు ఉన్నాడు. ఆయన చిత్తము జరిగించాలి అని చెప్పి ఆ యోబు మహాభక్తుడు కాదండి, దేవుణ్ణి దూషించలేదు. దేవుడి మాటలు భార్య అన్నది, నువ్వు దేవుడిని దూషించి చనిపో, ఎందుకు నీ యొక్క జన్మ, ఎందుకు ఈ స్త్రీ దేవుడిచ్చారు నీకు అని ఎంతో దూషించింది. స్నేహితులేమో ద్వేషించారు, స్నేహితులు కూడా వచ్చారు, వాళ్ళు కూడా దూషించారు, వెళ్ళిపోయారు. కానీ అంటున్నాడు దేవుడు తుది శ్వాస వరకు ఆయన యొక్క చిత్రమేమిటో మనం గ్రహించినట్లయితే 3 రెట్టింపు ఆశీర్వాదాన్ని మనకి ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమైన సంగమా, ఈ రోజు అదే చెప్తా ఉంటున్నాడు, గాయములు చేయు దెబ్బలు అంతరంగంలోకి చొచ్చి చెడుతనమును తొలగించును. అదే సామెతల గ్రంథములో చెప్తా ఉంటున్నాడు 13:24 కూడా చెప్తా ఉంటున్నాడు. చూద్దామండి ఒకసారి. సామెతల గ్రంథము 13:24 బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. చాలండి, బెత్తము వాడాలి. ఏమంటే ఇర్మియా రాసిన మరి ఇర్మియా గ్రంథములో మనకు తెలుసు. ఇర్మియా అంటాడు, 1వ అధ్యాయంలో అంటాడు, 2వ అధ్యాయంలో అంటాడు, ఇంకో నేను మీకు ఇశ్రాయేలు ప్రజలకి నువ్వు బాదము చువ్వలా ఉండాలి, బాదము చువ్వలా ఉండాలి, ఒక బెత్తములా నువ్వు తయారవు, వాళ్ళని శిక్షించు, నేను నీకు తోడై ఉంటాను, వాళ్ళతో బుద్ధి చెప్పు. మనకి దావీదు అబ్షలోము గురించి మనకు బాగా తెలుసు కదండి. తండ్రి కుమారుని కూడా ఆయన సొంత చెల్లితో మరి విభజన చేసినప్పుడు కూడా ఖండించలేనట్లుగా చూస్తాడు. ఏడ్చుకున్నాడు, లాభం ఏంటి, ఈయన తప్పు చేశాడు. దావీదు కూడా ఒక టైంలో తప్పు చేశాడు, ఆ తప్పును తప్పుగా ఖండించడం లేదు. అంటే తండ్రి కుమారుని ఖచ్చితంగా ఖండించాలి. ఇలాగా బెత్తముతోటి అబ్షలోము కూడా తండ్రికి విరోధిగా ఉన్నాడు. కుమారుడు అనేక మార్లు ఆయన అబ్షలోము అంటే అంత సుందరి గలవాడు, అందము గలవాడు, అటువంటి వాడు ఈ లోకంలో భూలోకంలో ఎవడం లేడు అని బైబిల్ చెప్తా ఉంది. అటువంటి కుమారుడు తండ్రి ఎటువంటి దావీదును చంపాలని ఎంతగానో చూస్తా ఉంటాడు. అంటే కుమారుడు సరైన దారిలో పెట్టాలంటే తండ్రి ఏం చేయాలంటండి, దేవుడి చిత్తం మీద గ్రహించి బెత్తము ద్వారా, బెత్తము వాడని వాడటండి తన కుమారునికి విరోధటండి. సరైన మార్గం నడిపించాలంటే తండ్రి బెత్తమిచ్చుకోవాలా. ఇది ఈరోజు ఫాదర్స్ డే అని అంటున్నారు, మదర్ డే అంటున్నారు. అయితే ఈ ఫాదర్ డే మదర్ డే ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈయన కూడా తల్లిదండ్రులు ఉన్నారు, నాకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు. వారు ఆ బెత్తముతో కొట్టి దండించినప్పుడు సరైన మార్గంలో ఉన్నప్పుడు నేను కూడా మంచి మార్గంలో నడిచేవాడిని. నేను కూడా నా కుమారులు కూడా బెత్తముతో కొట్టకపోతే, వారిని ఖండించకపోతే వారు సరైన మార్గంలో నడవరు. నిజంగా చాలా మంది అంటారు కొట్టకండి బాబు, పిల్లల్ని కొట్టొద్దంట. ఇక్కడ ఏమంటుంది బైబిల్, బెత్తము వాడిన వాడు తన కుమారుకి విరోధి అంటున్నాడు. నిజంగా సంఘమా, దెబ్బలు తగలాలి, దెబ్బలు తగిలితేనే సరైన మార్గంలో ఉంటారు నిజంగా. కాబట్టి ప్రేమణ జనాంగమా ఇక్కడ చెప్తా ఉంటున్నాడు కదండి. సామెతల గ్రంథము చూడండి, అదే సామెతల గ్రంథములో 3:12 చూద్దాం. 3:12 చూద్దాం. తండ్రి తనకు ఇష్టడైనటువంటి కుమారుని గద్దించుచు యెహోవా తాను ప్రేమించే వారిని గద్దించును. తండ్రి తనకు ఇష్టమైన కుమారుడు ఎవరండి? నిజంగా తండ్రికి కుమారులు ఇష్టమే, కొడతా ఉన్నప్పటికీ సరైన మార్గం నడవరా బాబు. ఒకవేళ తప్పు చేస్తే 1వ సారి 2వ సారి 3వ సారి చూస్తాం, 4వ సారి బెత్తముతో పని చెప్తాం. అక్కడ కర్ర ఉండొచ్చు, చెవు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, దాంతో మనం కొడతా ఉంటాం. అందుకే అంటాడు, తండ్రి తనకు ఇష్టమైన కుమారుని
గద్దించు రీతిగా యెహోవా తను ప్రేమించిన వారిని గద్దించును. నిజముగా మనం ఎలాగైతే మనం గద్దిస్తున్నామో కుమారులు మంచిగా రావాలని, మనల్ని బట్టి కూడా యెహోవా మనల్ని గద్దించి ప్రేమించిన వారిని, దేవుడు ఎవరైతే ప్రేమిస్తా ఉంటున్నారో దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారికి కూడా గద్దిస్తాడట. నిజంగా అందుకే మనం ఒక్కొక్కసారి బుద్ధి చెప్పుకోవాలి, మనం ఒక్కొక్కసారి గద్దించుకోవాలి. ప్రేమైన వారులారా, వాక్యమే చెప్తా ఉన్నది కదా, ఇది మన సొంత మాటలు కాదు కదా. జరుగుతున్న విషయాలు లోకములో, కుటుంబంలో, సంఘములో అనేక చోట్ల జరుగుతున్నటువంటి ఈ యొక్క సందర్భాలు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ చెప్తా ఉంటున్నాడు చూడండి, కీర్తన గ్రంథంలో కూడా 119వ సంకీర్తన 67వ వచనంలో కూడా చెప్తా ఉన్నది, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని. శ్రమకు చాలా మంది శ్రమ కలుగుతున్నాయి, కష్టాలు కలుగుతున్నాయి, దేవుని నమ్ముకున్నాను, అయ్యో నేను మొన్నే దేవుళ్ళలోకి వెళ్ళి నాకు శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి అని చాలా మంది త్రోవ తప్పిపోయేవారు ఉన్నారు, త్రోవ విడిచిపోయిన వారుగా ఉన్నారు. దేవుడు నీ కుటుంబంలో అనేక కార్యాలు చేశాడే, అసలు నిన్ను పుట్టించాడే ఈ లోకంలో, అది గొప్పతనము. నిన్ను పుట్టించడమే ఈ లోకంలో ఇంకొక దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత. నువ్వు ఎవరి స్వరూపంలో ఉన్నావు? దేవుడి స్వరూపంలో ఉన్నావు. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుడి స్వరూపంలో ఉన్న నీవు ఏం చేయాలంటండి, శ్రమ కలిగిందని నువ్వు మరలా వెనక్కి తిరిగేవారుగా ఉండొద్దు, వెనక్కి వెళ్లేవారుగా ఉండొద్దు. అలాగే మనకు బాగా తెలుసు కదా, శ్రమలు కలిగినప్పుడు నువ్వు కృంగిన వేళ నీవు వ్యర్థుడవు అని మాట కూడా మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన వారులారా, ఇంకో శ్రమ కలిగిన మునుపు నువ్వు త్రోవ విడిచితివి అంటున్నాడు. అదే 119:77 వచనంలో కూడా అంటాడు, శ్రమ నొందుట నాకు మేలాయను. చూసారా, శ్రమ నొందుట నాకు మేలు. శ్రమ ఎలా మేలు? ఇదే మాట అపోస్తల కార్యంలో కూడా మనం చూస్తూ ఉంటున్నాం. శ్రమ సిలువకు సాదృశ్యంగా ఉంది. ప్రియమైన వారులారా, అపోస్తల పౌలు గారు అంటారు, నేను శ్రమ యందును, ఏమండి, కష్టం యందును, నష్టం యందును నేను యేసుని పోలిగా నడుస్తాను. ఎవరైనా నేను పోలి నడిచినట్టుగా మీరు కూడా నడవండి. యేసుక్రీస్తు వారు పోలిన నడిచిన విధానం బట్టి మనం కూడా తన యొక్క మార్గంలో మనం వెళ్ళాలి. కాబట్టి నాకు మేలు. అందుకే బ్రతుకుడ క్రీస్తే, మనకు బాగా తెలిసిన వాక్యము కదండి, బ్రతుకుడ క్రీస్తే చావైతే లాభమే అంటున్నాడు. చావైనప్పుడు లాభం ఎట్లా వస్తుంది? నేను ఎప్పుడైనా ఆలోచన చేశారా మీరు? అంటే యుగ యుగములు మనం ఇక్కడ 70-80 సంవత్సరములు మనము బ్రతికే వారము, బ్రతుకుతున్న వారము, లేకపోతే ఆయుష్ 80 సంవత్సరములు, ఆ తర్వాత యుగ సంవత్సరం మరి తరతరములు కూడా మనం ప్రభుత్వం ఉండాలి. అందుకే చెప్తాను, నాకు లాభం అక్కడ ఉంది, ఇక్కడ కాదు. పౌరసత్వము నాకు పరలోక రాజ్యములో నాకు ఉన్నది. నా రాజ్యము మరి పరలోక రాజ్యం, ఇది పరాయలోకము, ఇది పరాయలోకము. మన అద్దెంట్లో ఉంటున్నాం, మళ్ళా మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? మన సొంతింటికి వెళ్ళిపోవాలా. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలా. అందుకే అంటాడు ఎబ్రీ రాసిన పత్రికలో 11వ అధ్యాయం అంటాడు, నువ్వు ఏ దేశం నుంచి వచ్చావో ఆ దేశము జ్ఞాపకించుకునేలా మళ్ళా నీకు అక్కడ వెళ్ళుటకు వీలు కలుగుటకు నువ్వు ఉండాలట. ప్రేమైన జనాంగమా, కాబట్టి ఈ రోజున మనమందరము కూడా మరి శ్రమ కలిగినవని, బాధలు కలిగినవని మనము ఇటువంటి తొలిపోయేవారుగా ఉండొద్దు. శ్రమ ఒక సిలువకు సాదృశ్యం. శ్రమ ప్రతి రోజు నువ్వు సిలువ మోయాలా. యేసుక్రీస్తు మనందరి కొరకు ఆయన సిలువ మోసాడే, మనం కూడా సిలువ మోయాలా. ఆయన సిలువ మోసినప్పుడు అనేక మందిని విడుదల చేశాడు దేవుడు. నిజంగా అనేక మందిని విడుదల చేశారు. చిలువ మోస్తుండగా లేకపోతే మోయిస్తుండగా అంతకు ముందు కూడా ఆయన్ని చిలువ వేయండి అని ఆ రాజ్యంలో అనేక మంది తన సొంత ప్రజలే బర్బాను వదిలిపెట్టండి, యేసుక్రీస్తు వారిని సిలువేయండి అంటున్నారు. నిజముగా శ్రమ అందుకే చెప్తాడు. బర్బా విషయంలో కూడా మనం చూసినట్లయితే ఆయన ఒక బందిపోటు దొంగగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ దొంగను కూడా చక్కగా దేవుడు
మరి దొంగను కూడా ఇడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన వర్లారా, ఈ రోజున మనం అందరము కూడా దొంగలమైన గాయాలు పడినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఎబిఎస్సీలు మరి రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయం చదువుకున్నాం కదా. మనం 5వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. ఎబిఎస్సీలు రాసిన పత్రిక 5:15-16. దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనీవక సద్వినియోగము చేసుకోండి. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోండి. జాగ్రత్తగా చూసుకోండి. ఇంకో ఈ దినాలు చెడ్డవి కదా, వెళ్ళిపోయాయి చెడ్డవన్నీ కూడా. అంటే దినాలు చెడ్డవని ఎందుకు సంబోధించాడంటే మనిషి యొక్క హృదయము చెడ్డది కాబట్టి. దినాలు చెడ్డవి అంటే దినాలు చెడ్డవేమి కాదు, దినాలన్నీ మంచివే. మన ఆదికాండంలో ప్రారంభంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయము మరి మంచిది 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 అని చెప్పేసి ఆఖరి 31వ వచనంలో కూడా చెప్తాడు చాలా మంచిది అని చెప్పేసి. దినాలన్నీ కూడా ఈ దినమంతా కూడా మంచిదే. చాలా మంది ముహూర్తాలు చూసుకుంటారు కదండి, అంటే అన్ని దినాలు మంచివే మనకి. అన్ని దినాలు కూడా ఇప్పుడు ఆషాఢంలో కూడా పెళ్లి చేసుకుంటున్నారు చాలా మంది, ఇది వరకు చేసుకునేవారు కాదు. అయితే దినాలన్నీ కూడా మంచివే. అయితే దేవుడు చెప్తా ఉంటుంది ఇక్కడ, దినములు మంచివే కానీ మనిషి యొక్క హృదయము చెడ్డది. అంతరంగంలో ఉన్నటువంటి మరి ఈ యొక్క మనసు చెడ్డదిగా ఉంటున్నది. చూద్దామండి. ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనములు మనం చూసినట్లయితే, ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనములు. నరులు చెడుతనమును భూమి మీద గొప్పదనియు వారి యొక్క హృదయం యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందును యెహోవా సంతాపమునొందెను. ఏమంటే తన హృదయంలో చొచ్చుకునేను, అంతరంగంలో చొచ్చి చెడుతనము తొలగించినట్లుగా సామెతలో 20-30 వచనం ప్రకారముగా మనం ఇక్కడ చూసినట్లయితే, ఆదికాండంలో చూసినట్లయితే ఆ చెడుతనము హృదయములో చొచ్చుకుపోయిందట అండి. చెడుతనము హృదయములో చొచ్చుకుపోయిందట. అందుకే చెప్తా ఉంటుంది ఇక్కడ, నరుడు యొక్క చెడుతనము భూమి మీద గొప్పగా ఎంచుకున్నారటండి. నరుడు యొక్క చెడుతనము అంటే చెడుతనం ఎక్కడి నుంచి వస్తుందంటే మనిషి యొక్క హృదయంలోంచి చెడుతనం బయటకు వస్తా ఉంటది. కాబట్టి ఇంటికే దెబ్బలు తగులుతా ఉంటున్నా ప్రతి ఒక్కరికి. ఆ రోజు ఐగుప్తు ప్రజలు కూడా ఏమండి ఆయన యాత్రలో వారు ప్రయాణం చేసినప్పుడు దేవుడు మరి చక్కగా పూరెల మాంసములు పెట్టాడు, అంటే ఆకారం మన్నాను